నమస్కారం అండి. వైష్ణవి కథలకు స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ పేరు కడేవర భారతి. రాసిన వారు కెఏ ముని సురేష్ పిళ్ళై గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? తర్వాత మనకి ఇచ్చేస్తారా? తర్వాత అంటూ ఏం ఉండదు. ఒకసారి మనం ఇచ్చిన తర్వాత ఇక అంతే. దహనం అవి చేసుకోవాలి కదా, అవేం ఉండవు. అక్కడ అప్పగించడంతో మన పని అయిపోయినట్టే. అది కాదురా, అస్థికలు చితాభస్మము కాశీకి తీసుకెళ్ళి పవిత్రమైన గంగలో కలిపితేనే కదా. చూడు సుమలత, బతికుండగా 3 సార్లు వెళ్ళింది కాశీకి. గంగలో మునిగింది. అప్పుడంతా రాని పుణ్యం బూడిద తీసుకెళ్ళి కలపగానే వస్తుందా? చలమలు ఎండిపోయి ఉన్నాను నేను. మొహం అయితే ఉప్పు కాగితమే. మనసు కూడా నాలుకేమైంది? ప్రియమారా పలికే వయ్యారాలు ఇప్పుడేవి? మాట కూడా బయటకు వచ్చేలాగా గరుకు తేలుతోంది. నా మొరటుతనానికి సుమలత జవాబు ఇవ్వలేదు. కొన్ని క్షణాలు బరువైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిశ్శబ్దంగా సాగుతున్న దుఃఖక్రియను నాలోనికి బదిలీ చేస్తున్నాయి. తేరుకుని బొంగురుగా అంది. బాధగా అనిపించదారా? అమ్మను అలా బల్లపై పడుకోబెట్టి ముక్కలు ముక్కలుగా కోస్తూ ఉంటారని తెలిసినప్పుడు మాటలు ముద్దయిపోతూ తడబడుతున్నాయి. అది మనం చూసేదేం ఉండదు కానీ, కట్టెలపై పడుకోబెట్టి కాల్చేస్తే అమ్మ అలా కళ్ళ ముందే మంటల్లో తగలబడిపోతూ ఉంటే మాత్రం బాధగా ఉండదా? కాళ్ళు అదాటున కట్టయింది. కట్కు ముందు ఒక ఛీ అనిందా? నాకు వినిపించిందా? అనే ఉంటుందని అనిపించిందా? ముందు వెనక ఎవరూ లేకుండా పుట్టావు. మనుషులు ప్రేమలు నీకేం తెలుస్తాయిరా? నాకు దక్కిన కితాబుల్లో ఒకటి. కోపక్షణాల్లో ద్వేషధారులుగా అన్నదెవరనేది అప్రస్తుతం. నిజమేమో అని భయపడ్డాను. సిబ్లింగ్స్ డే వచ్చిన రోజున పండగ చేసుకునే ప్రపంచమంటే ఒక దగ్ధహృదయుడిగా జ్వలించాను. బలహీనతలు ఎరుక కలిగి ఉండడమే కదా బలం. ప్రేమలంటే నాకు తెలియవనే భయంతో బతుకులో తారసపడే ప్రతి ఒక్కరిని ప్రేమించడం ప్రారంభించాను. వందల కొలది బంధాలు, తామర తంపరగా తట్టలు పుట్టలుగా ఏకగర్భులుగా పుట్టిన తోబుట్టువులు, అందరినీ తన బిడ్డలుగా మార్చుకున్నది అమ్మ. ప్రేమించింది. సుమలత కూడా అలాంటి హక్కుదారే. ఒక్క ఛీ వ్యక్తమైంది. ఎందరు హక్కుదారుల నుంచి మరిన్ని ఛీలు అవ్యక్తంగా నా చుట్టూ ముసిరి నన్ను ఛేదించగలనని ప్రహారాలుగా పోటెత్తుతున్నాయో. నక్సికంతాలు ఎంచని మేనిక వచనమై నన్ను కాచే అమ్మే రక్ష. ఏ భయం తాకగలదు నన్ను? ఏ జంగు వెనక్కి లాగగలదు నన్ను? ముర్రుపాలలో మొండితనాన్ని అమ్మ నుంచి జుర్రుకున్నవాడిని. తన కడుపున మోసి అమ్మ నన్ను ఒక్కడినే కనడం వెనుక ఇవాల్టి పరమార్థం నిబిడమై ఉన్నదని నేనెప్పుడూ ఊహలనైనా తలుచుకోలేదు. మరొకరు పుట్టి ఉంటే, ఇలా అభ్యంతర పెట్టి ఉంటే ఈ పని అసలు జరిగేదే కాదు. అమ్మకు ఈ గౌరవం దక్కేదీ కాదు. ఎవడ్రా ప్రవచించేది? సృష్టిలో పశుపక్షాదులు చెట్లు చేమలు అన్నీ బతికినా చచ్చినా ఉపయోగపడేవేనని. మనిషే పనికిమాలిన సరుకు. శిలక ఎగిరిపోయిన తర్వాత కట్టె మట్టిలో కలవాల్సిందే. ఎందుకు కొరగాడని శుష్క ప్రవచనాల్ని సవాలు చేసింది అమ్మ. చిలకను గూడిని నేను స్వజనపక్షపాతిని, చిలకను వీడి సంగహితాన్ని అని విత్తిన దేహశిఖరపు అంచు నుంచి వెలుగెత్తి ప్రకటించింది. చలి పెట్టెల్లో విశ్రాంతి తీసుకుంటున్నది అమ్మ. కడేవర్ భారతి. జబల్పూర్ అంటే దగ్గరేం కాదు. హైదరాబాద్ నుంచి 800 కిలోమీటర్లు ఉంటుంది. నిల్చున్న పళాన బయలుదేరాల్సిన పనులు మనకక్కడ ఏముంటాయి? కానీ అలా చేయకపోతే నా ముద్ర ఎలా అవుతుంది? 2 రోజుల్లో పుష్కరాలు ముగియబోతున్నా అనే వార్త చూసి రాత్రి 9 గంటలప్పుడు ఇంట్లో చెప్పాను. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో బయలుదేరాం. దారిలో తినడానికి చపాతీలు చేయండి. నర్మదా పుష్కరాలు ఎల్లుండే ఆఖరు అని అమ్మ చాలా సంతోషించింది. అన్నపూర్ణ అప్పుడే ఆ పనుల్లో పడింది. అమ్మకు దేవుడంటే పిచ్చి. సంప్రదాయాలు పూజా పునస్కారాల మీద శ్రద్ధ జాస్తి. క్రతువుల మీద అపారమైన నమ్మకం. పైగా పుష్కరాల వంటి ప్రత్యేకమైన వేడుకలంటే విశ్వాసంతో కూడిన మోజు కూడా. ఇక్కడ మన దగ్గర అయితే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి అన్నీ 40 ఏళ్ళు ప్రతిసారి చుట్టేస్తుంటుంది. మమ్మల్ని కూడా తీసుకెళ్తుంటుంది. దగ్గర కూర్చుని పిండ ప్రధానాలు గట్రా నాతో పద్ధతిగా చేయిస్తుంది. శ్రాద్ధాలు పెట్టే రోజుల్లో ఇంటికి పురోహితుడిని పిలిచినప్పుడు చూడాలి. పౌరోహిత్యం చేసేది ఆయనైతే ఆయనకు డైరెక్షన్ మొత్తం అమ్మే. కర్మల క్రమంలో వీసమెత్తు తేడా రానియదు. పుష్కరాలకి వెళ్ళినప్పుడు కూడా అంతే. సాధారణంగా మేము తిరిగేది 4 నదులే కదా. ప్రతి చోట పుష్కర క్రతువుల జోరు జాస్తి.
గోదావరి, కృష్ణా, తుంగభద్ర సరే, కావేరీ తీరానికి వెళ్ళినా కూడా అక్కడంతా మన గోదావరి జిల్లా తెలుగు బ్రహ్మలే నిండుగా కనిపిస్తారు. పోటెత్తే జనంతో రోజులో 50 పిండ ప్రధానాలు, 100 నదీ స్నానాలు చేయించేస్తే పుష్కరాలు జరిగే ద్వాదశ దినాల్లో సాలుకు సరిపడా గ్రాసం దొరకబుచ్చుకోవచ్చునని తొందరలో ఉంటారు. అక్కడ ఆబ్దికపు మంత్రాలన్నీ శతాబ్ది ఎక్స్ప్రెస్ వేగంతో నడుస్తుంటాయి. మమకు ముందు వెనుక ఏదో శాస్త్రానికి 4 మంత్రాలు ఉచ్చరించి సవ్యం అంటూ జంధ్యాన్ని ఎడం భుజం మీదకి మళ్లించడంతో సరి. దర్భపోచలు ఉంగరంగా ముడివేసిన పవిత్రాన్ని విప్పించి విస్తరలోని పిండాల్ని పుష్కర నదిలో నిమజ్జనం చేయించేస్తారు. సమస్తం శరవేగంతో ఆ అమ్మ ఆ పప్పులేవి ఉడకనివ్వదు. ఆమె దొరకబుచ్చుకున్న బ్రహ్మముడికి ఆవాల్టికి పిండాలు టార్గెట్ను కాకెత్తుకుపోతుంది. అమ్మ దగ్గర కూర్చుని ఏ తంతు తేడా రాకుండా నడిపిస్తుంది. పైగా 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరం కదా. బంధుమిత్ర పరివారంలో పరమపదించిన వారందరివి గోత్రనామాల సహితంగా పెద్ద చిట్టా ఉంటుంది అమ్మ బుర్రలో. వేలిగణుపులతో ఒక్కొక్క పేరును క్రమపద్ధతిలో గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పిండాలు పెట్టిస్తుంది. నేను ఒకసారి అడిగాను, నాయనే లేడు, ఈ అన్నీ అవసరమా అని. 2 నిమిషాలు అమ్మ ఏం మాట్లాడలేదు. మనం పెట్టే పిండాలే పైలోకాల్లో వాళ్ళకి ఏడాదికంతా తిండి అని శాస్త్రం చెప్తాదిరా. బతికుండగా ఎన్ని దినాలు మీ నాయనను పస్తు పెట్టానో, ఎన్ని దినాలు అర్ధాకలతో పడుకోబెట్టానో నాకొక్కదానికే కదా తెలుసు. గతిగలిగినప్పుడు పిండం పెట్టడంలో ఏం పోతుంది? సావు తర్వాతకైనా ఆయన కడుపుకి కొదవుండకూడదనే ఇదంతా అంది ఓ నిమిషం ఆగి. మీ నాయన పిచ్చోడ్రా, ఆకలికి ఉండలేడు అంది ఏ ఉద్వేగాల తీవ్రత లేకుండా నిమ్మళంగా. మాటలో నిమ్మళం ఉన్నా మనసులు బరువెక్కినాక ఇంకేం మాట్లాడగలను? నా తీరు వేరు. అమ్మకున్నంత విశ్వాసమూ లేదు, వ్యతిరేకించి తీరాలనే పంతమూ లేదు. అమ్మకు ఇష్టం కాబట్టి అమ్మ చేతిలో ఉండే ఒక టూల్ లాగా చెప్పినది చేసుకుంటూ పోవడమే. నా ఇష్టం అమ్మవారికే. అందుకే ద్రవిడ దేశంలో అన్ని నదుల పుష్కరాలు విచ్చలవిడిగా చూసేసిన అమ్మని ఉత్తరాది నర్మద పుష్కరాల కోసం తీసుకెళ్లడానికి ఉన్నపళంగా ప్రోగ్రాం పెట్టుకోవడం అంతకంటే బలమైన ఇంకో కారణమూ ఉంది. ఏ పుష్కరాలకు వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ నదీ జలాల్ని నెత్తిన చల్లుకున్న ప్రతిసారి అమ్మ అంటూ ఉంటుంది, గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని. ప్రతిసారి మాకు అర్థమూ చెప్తుంది. మేం కూడా అలా చెప్పి ఈ పుణ్య నదులన్నింటిలోనూ మునిగినంత ఫలితం మాకివ్వు స్వామి అని వేడుకోవాలంటుంది. అక్కడితో అయిపోయినట్టు కాదు, అన్ని నదుల్లోనూ మునిగేశాన్రా, నర్మద ఒక్కటి మిగిలిపోయింది అని ముక్తాయిస్తుంది. ఓసారి నర్మదకు తీసుకెళ్లమనే ధ్వని నాకు ఆ మాటల్లో అందుతుంది. సదరు నర్మద స్నానం పుష్కరాల ముచ్చట కూడా జర్మిలీగా తిరిపోతుందని ఉన్న పళాన బయలుదేరదీశాను ఈసారి. సాయంత్రం 4 అయింది. జబల్పూర్ చేరేసరికి. పుష్కరం అనగానే భక్తుల్ని స్వాగతిస్తూ స్థానిక నాయకుల ఫ్లెక్సీలు, ఘాట్లు చేరుకోవడానికి డైరెక్షన్ బోర్డులు అలవాటైన నాకు నది దొరికింది కానీ ఘాటు దొరకలేదు. చచ్చీ చెడి ఒక బాటలో తీరం దాకా వెళ్తే అక్కడ పిట్ట కూడా లేదు. అనేక వాకబులు చేసి చివరికి తిల్వారా ఘాట్ను పట్టుకున్నాం. మహాత్మా గాంధీ చితాభస్మాన్ని కూడా ఇక్కడే కలిపారంట. చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. పక్కాగా నిర్మించిన తిల్వార్ ఘాట్ విశాలంగా పరుచుకుని పచ్చటి కొండలను ఒరుసుకుంటూ వస్తోంది. తూర్పు నుండి పడమరకు ప్రవహించే అరుదైన నర్మదా నది. యాత్రికులను నదిలో విహారానికి తీసుకువెళ్లే మోటారు పడవలు రంగురంగుల ప్లాస్టిక్ పూలతో నిండుగా అలంకరించి ఆ ఘాట్లోనే ఒక వారగా తేలుతున్నాయి. సాయంత్రపు కెంజాయ రంగు ఎండపడి వింతగా మెరుస్తున్నాయి. వాడుకలో లేని పురాతన రాతివంతెన మీద అక్కడక్కడ ప్రేమ జంటలు కాళ్ళు వేళ్లాడేసి కూర్చుని ముచ్చటలాడుకుంటున్నాయి. ఘాట్లోనే ఒకవైపు తిల్వాడేశ్వర ఆలయం ఉంది. హారతితో పాటు మోగుతున్న గంటల చప్పుడు లీలగా వినిపిస్తోంది. నర్మదా నది ప్రవహించే మార్గంలో జబల్పూర్ లాంటి పెద్ద పట్టణంలో అతి పెద్ద నదీ తీరపు ఘాట్ అదే, కానీ జనం మాత్రం చాలా పల్చగా ఉన్నారు. పైగా ఆ రోజు అక్షయ తృతీయ. భక్తులు జంటగా వచ్చి నర్మదకు మొక్కి నదిలోకి నాణేలు విసిరి గట్టు మీద ఒక టెంకాయ కొట్టుకుని అటు నుంచి తిల్వాడేశ్వరుని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు. పుష్కరాలంటే కొన్ని దశాబ్దాలుగా నేను చూస్తున్న సంరంభం ఏ కొంచెం లేదక్కడ. జనము పలచగానే ఉన్నారు. చెప్పొద్దు, వీళ్ళకు కూడా ఒక చంద్రబాబు ఉంటే బాగుండు అనుకున్నాను నేను. కానీ సమస్య వచ్చి పడింది. ఇక్కడ పుష్కరాలకు అంత సీన్ లేదని మన గోదావరి బ్రహ్మలకు ముందే తెలుస్తునేమో. ఎవరూ వచ్చినట్టు లేరు.
ఆ మాటకొస్తే క్రతువులు చేయించే ఉత్తరాది బ్రాహ్మడు కూడా కనిపించలేదు. ఆశ్చర్యం అనిపించింది. వెతుక్కుంటూ ఘాట్ అంతా కలిగి తిరిగాం. ఘాట్లో ఒక వారగా గచ్చు మీద పరిచిన పాచ దుప్పటి వేదికగా పెళ్లి జరుగుతోంది. 12, 14 ఉంటాయి ఆ పిల్లకి. మొహం తెలియకుండా ఎర్రటి ముసుగు ఉండనే ఉంది. వాడికి 20 అయినా ఉంటాయో లేదో. సూటు తొడిగాడు. నెత్తిన దర్జాగా టోపీ పెట్టాడు. టోపీ నుంచి మొహం దాచేస్తూ దారాల్లో సంపెంగ పూల వరుసలు వేళ్లాడుతున్నాయి. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లితంతు నడిపిస్తున్న వాడొకడు మినహా అతిథులు మొత్తం 20 మంది కూడా లేరు. 4 మగాళ్ళు ఒక చివరకు కూర్చుని బీడీలు కాల్చుకుంటున్నారు. మంత్రాలు సాగుతున్నాయి. చిన్నపిల్లలకు చేస్తున్నారనే కోపం తప్ప అంత సింపుల్ పెళ్లి చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఈలోగా మాకో పండిట్ దొరికాడు. అంత పెద్ద ఘాట్లో ఒకే ఒక్క పండిట్. ఆయన అడ్డాలో కూడా పిండ ప్రధాన క్రతువులేం జరగడం లేదు. వచ్చిన భక్తులు నదీ జలాల్ని నెత్తిన చల్లుకుని గట్టుకు వచ్చిన ఆయన చేతిలో 10 రూపాయలు పెట్టి కాళ్లకు మొక్కి వెళుతున్నారంతే. మేం వెళ్ళి పిండ ప్రధానాలు చేయించాలని అడిగితే ఆయనేం ఆశ్చర్యపోలేదు. ఆంధ్రాసే ఆయా హే క్యా అని మాత్రం అడిగాడు. మా హిందీ చూసి కనిపెట్టాడో మా ముచ్చట చూసి కనిపెట్టాడో తెలీదు. ముందు నర్మదను స్తుతిస్తూ మంత్రోచ్చారణలతో మా ముగ్గురితో నదీ స్నానాలు చేయించాడు. తెలికగా అమ్మ చేయి పట్టుకుని నేను నదిలో దిగాం. ఎదలోతులో నుంచి అమ్మను ముమ్మార్లు నదిలో ముంచి లేపాను. ఆమెకు అలవాటైన శ్లోకాలు చెప్పుకుంటూ కాసేపు నిశ్చలంగా ఒక అలౌకికమైన స్థితిలో ఉండిపోయింది. అమ్మతో ఓ మాట అప్పుడే చెప్పాలని ఉబలాటంగా ఉంది కానీ డిస్టర్బ్ చేయలేదు. నేను మునిగాను. మా ఇద్దరికీ సెక్యూరిటీ అన్నట్టుగా ఆ పైమెట్టి మీద పండిట్ చాలా అలర్ట్గా నించుని ఉన్నాడు. పొడి జుట్టు ముడివేసిన సన్నటి జానెడి పిలకతో అరచేతుల అంగి తొడుక్కున్నాడు. పోలిక చండాలమైనదే గాని సిటీలో బార్ల వద్ద కనిపించే దిట్టమైన బౌన్సర్లా ఉన్నాడు. మా తర్వాత అన్నపూర్ణ నదీ స్నానము పూర్తయింది. పాత చెక్కలతో చేసిన మంచం లాంటి అడ్డ ఆయనది. తడిబట్టల్లో ఉన్న అమ్మను పొదివి పట్టుకుని దాని మీద కూర్చోబెట్టాడు. గచ్చు మీద నాతో పాటు తను కూర్చున్నాడు. తంతు ప్రారంభించాడు. అమ్మ తనకొచ్చిన హిందీలో ఆయనకు మా కులము, వంశము, ఆచారాల పరంపర, ఏయో కులాలతో మేము సమానమో, ఎవరికి చేసినంత నిష్టగా మాకు చెయ్యాలో చెబుతూ ఉంది. అమ్మ బుర్రలో ఉండే బంధుగణం మిత్రబృందంలో పరమపదించిన వారి పేర్లన్నీ ఈసారి మేం గోత్రాలతో సహా ఓ పుస్తకంలోకి కూడా ఎక్కించుకుని ఉన్నాం. పండిట్ చాలా నింపాదిగా, కుదురుగా నాతో క్రతువు చేయిస్తున్నాడు. ద్రవిడ దేశపు పుష్కరాల్లో పురోహితులకు ఇంత కుదురు ఎన్నడూ గమనించలేదు. సంజయ్ వాలీలోగా ఎన్ని చేయించాం అనేది ఒక్కటే వారికి లెక్క. కానీ ఇక్కడ అలా కాదు. చెప్పాను కదా, అంత పెద్ద తిల్వారా ఘాట్లో పిండాల తంతు చేస్తున్నది నేను ఒక్కడనే. మా పుస్తకంలోని పేర్లన్నీ అయ్యేంత దాకా 63 పిండాల్ని వరుసగా పేర్చిన దర్భల మీద పెట్టి పండిట్ హిందీ కరించిన సంస్కృత మంత్రాలను ఆయనతో పాటే ఉచ్చరిస్తూ అంతా పూర్తి చేశాను. పిండాలు నర్మద ఒడిలో కలిపేసి దండం పెట్టుకున్నాను. అమ్మ మురిసిపోయింది. వాళ్ళందరికీ రాబోయే ఏడాది పాటు పైలోకాల్లో తిండికి ఢోకా ఉండదని సంతోషించే ఉంటుంది. 40 ఏళ్లకు పైగా పుష్కరాలు తిరుగుతున్నా ఇంత కుదురుగా చేయించిన బ్రాహ్మణిని చూడలేదని సంతోషించింది. మాట్లాడుకుంటున్న సంభావన కంటే పిసరు ఎక్కువే సమర్పించుకుని నేను, అన్నపూర్ణ ఆయన కాళ్ళు మొక్కాము. ఎందుకో తెలీదు, తడిబట్టల్లో చెక్కబల్ల మీద కూర్చుని ఉన్న అమ్మ కాళ్లకు పండిట్ మొక్కాడు. అమ్మ ఉలికిపాటుతో చేతులు ముకుళించి గుండెలపై పెట్టుకుని దేవుణ్ణి తలుచుకుంది. రాత్రికి జబల్పూర్లోనే బస్ చేసేంత వ్యవధి లేదు. అన్నపూర్ణ మర్నాడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి తీరాలి. ఘాట్ నుంచే తిరుగు ప్రయాణం అయ్యాం. దారిలో రోడ్డు పక్కన ఓ టిఫిన్ బండి కనిపిస్తే తిన్నాం. తిల్వారా ఘాట్లో చూసిన పెళ్లి బృందం అంతా ఆ బండి దగ్గరే చపాతీలతో పెళ్లి విందు అరగిస్తున్నారు. మొత్తం 2 ట్రాలీ ఆటోల్లో వచ్చినట్టున్నారు. సందడిగా ఉందక్కడ. నర్మదలో మునిగినప్పటి నుంచి అమ్మతో ఓ మాట చెప్పాలని ఉబలాటంగా ఉందన్నాను కదా. ఈ జనంగోల్లో కాదు, నిమ్మళంగా, ఆమె నింపాదిగా వినేలా, తన స్పందనల్ని నేను చూసేలా చెప్పాలని ఆపుకున్నాను. అన్నపూర్ణ నిద్రకు ఆగలేనిదని వెనక సీట్లో పంపి అమ్మ ముందుకు వచ్చింది. వాహనాల రద్దీ తక్కువగా ఉన్న హైవే మీద కారు వేగంగా సాగిపోతోంది. అమ్మ నిశ్శబ్దంగా, అంతర్లోచనీయంగా ఉంది. ఇది సమయం అనుకున్నాను. అమ్మా, నర్మద కూడా పూర్తయినట్టే అన్నాను చిన్నగా నవ్వి. అవును, అంతా అయిపోయింది. ఏ వెలితి మిగల్లేదు. ఇంక ఏ దిగులు లేదు అంది. కర్కోటకుని ఆ మాటల్లో నేనేం ధ్వనించాను? ఆ అమ్మ ఏ సంసిద్ధతను సంకేతించింది? హే భగవాన్! ఇంట్లో ఎప్పుడూ అమ్మ నేనే మిగులుతాం. పిల్లల్లో ఒకడు చదువులకని చెప్పి దేశాంతరం పోయాడు. చిట్టెమ్మది హాస్టల్ జీవితం. అన్నపూర్ణ డ్యూటీకి వెళ్ళిపోతుంటుంది. ఇక మిగిలేది మేమే. తిరిగి వచ్చిన రోజున పుష్కర బడలికి తీరాక అమ్మ తెచ్చిన కాఫీలతో ఇద్దరము కబుర్లలో పడ్డాం.
దశాబ్దాలుగా అనుకుంటున్న నర్మదా నది స్నానం గురించి, ప్రతిదీ వైనం పద్ధతిగా చేయించిన పండిట్ గురించి తన సంతృప్తిని నెమరువేసుకుంటోంది అమ్మ. నాతో నేనేం అడ్డం పడ్డాను? చూడు భారతక్క అని మొదలుపెట్టాను. మా మధ్య అంతే, మురిపే ఎక్కువైతే అమ్మను అలా పిలుస్తుంటాను. వీడేదో చెప్పడానికి పూనుకున్నాడని గ్రహించి ఆమె సావధానం అయ్యి శ్రద్ధగానే వింటున్నదని గమనించి కొనసాగించాను. ఈ పుష్కరాలు, పిండ ప్రధానాలు గట్రా అంతా నీ ముచ్చట కోసమే. నా పెడసరం నీకు తెలుసు కదా. నాకు దేని మీద నమ్మకం లేదు. మనం చాలాసార్లు అనుకున్నాం. నువ్వు చచ్చిపోయావనుకో ఇవేమీ ఉండవు. ఎంచక్కా తీసుకెళ్ళి మెడికల్ కాలేజీకి ఇస్తాను. పనికొచ్చే పార్ట్లుంటే వాడుకుంటారు, మిగిలినంతా ప్రయోగాలు చేసుకుంటారు. నవ్వుతూ అన్నాను. నిజానికి మా మధ్య ఇదే చర్చ చాలాసార్లు వచ్చింది. చావు, మరణం అనే పదాలు పలకడమే కీడులాగా భావించే అలవాటు లేదు గనక, అది విముక్తే తప్ప మరోటి కాదని ఎంచేవాడిగా గనక స్వేచ్ఛగా ఎప్పట్లా చెప్పగలిగాను. అమ్మ ఎన్నడూ ఖండించలేదు, తిరస్కరించలేదు. బాధా సంకేతం వలివర్చనూ లేదు. నిర్మలంగా నవ్వింది. ఎప్పట్లాగానే ఎప్పుడూ చెప్పే జవాబే చెప్పింది. అరేయ్, ఇవన్నీ నా ముచ్చట. నేను ఉన్నంతకాలం నేను చెప్పినట్టు చెయ్యి. నేను పోయాక నువ్వేం చెయ్యకపోయినా నాకేంటి? ఈ మాటలే నాకు ప్రతిసారి ధైర్యాన్ని ఇస్తుంటాయి. ఆర్గాన్ బాడీ డొనేషన్ అనే నా పిచ్చిని అమ్మ నా బలవంతంతో కాదు, ఇష్టంగానే తీసుకుంటున్నదనే నమ్మకాన్ని ఇస్తుంటాయి. ఈసారి అమ్మ కొంచెం కొనసాగించింది. ఒరేయ్, ఆ సంగతి తెలుసునా? గైలో ఆత్మ పిండం పెట్టుకున్నదాన్ని నేను. నీకు తెలుసా? అక్కడ ముందర ఏటిగట్టు మీద ఆనక విష్ణుపాదాల కాడ కడకి అశ్వత్థ చెట్టు కింద పెట్టుకోవాలి పిండాలు. అన్నీ చేశాను. బ్రహ్మకపాలాన్ని దర్శించాను. ఘటాశ్రాద్ధము అయింది. కాశీ విశ్వేశ్వరుని సేవించాను. ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాను. ఒకసారి ఆత్మపిండం పెట్టుకున్నోళ్ళు చావు తర్వాతకి ఏ శ్రాద్ధాలు అవసరం లేదనే శాస్త్రం చెప్తోంది. ఎప్పటికీ ఏలితి లేని బతుకు నాది అంది. అయితే ఇంకేం, ఏ దిగులు లేదు అనేసి నిమ్మళమయ్యాను. ఆ మాటల్లో అమ్మ ఏం ధ్వనింపజేసింది? తుచ్చుడిని ఏ నిమ్మళం గురించి నేను తలపోసాను? ఓ వారం రోజులుగా అమ్మ గుర్తు చేసింది. బాడీ డొనేషన్కు సంతకాలు పెడదాం అన్నావు కదా, మాట్లాడు, ఓ రోజున అందరం పెడదాం అని. చెప్పాను కదా, ఇంట్లో మేము 5 ఆర్గాన్స్ బాడీ డొనేట్ చేస్తూ సంతకాలు పెట్టాలనే ఆలోచన చాలా రోజులుగా ఉంది. ఇదివరలో కూడా అమ్మ 2-3 సార్లు గుర్తు చేసింది. ఈసారి నేను అన్నాను, కొన్నాళ్ళు ఆగుదాం, చిట్టెమ్మకు కూడా 18 నిండితే అప్పుడు అందరము కలిసి ఒకేసారి సంతకాలు పెట్టొచ్చు అని. అమ్మకు తొందర ఆగలేకపోయింది. వెలితి పోయి ఉంటే అమ్మ మిగిలేదా? అమ్మ మిగలకపోయి ఉంటే వెలితి నన్ను దహించదా? భీష్ముడికి ఇచ్ఛామరణం అంటారు. అమ్మ ఇంకో 3-4 నెలలు మా అందరికీ తన ప్రేమను పెంచి తన ఇచ్ఛాశక్తులన్నీ పూర్తి చేసుకుంది. తన ముచ్చట్లు తీర్చుకోవడంలో ఇంక వెలితి లేదని ఒక స్థిర నిర్ణయానికి వచ్చిందేమో. చీకట్లు చిక్కబడిన ఒక రాత్రివేళ అతుల్యమైన, మరి దేనితోనూ పోల్చలేని స్వేచ్ఛను వరించింది. కనుల చలముల్లో సముద్రాలు ఊరుతున్నాయి. వెలిగే దారిదీపం కొండెక్కింది. నేల చీలదేమని నిరీక్షిస్తున్నట్టున్నగా చింత చైతన్య రహితమైన గాలి ఆటగా శ్వాసక్రియ ఆకాశమే కాదు, అంతరంగమంతా చీకటి. జీవనోత్సాహం ఉడిగిన స్తబ్దుడిగా మిగిలాను. మరో రోజు అమ్మను మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి అప్పగించాం. కడేవర్ భారతి అని ఒక కితాబు పత్రాన్ని మాకు అందించారు. అనాటమీ ల్యాబ్. అమ్మ అంతిమ తిథి గ్రహం అయింది. నా చుట్టూ ఉండే చిన్ని ప్రపంచంలో ఇది కొత్త సంగతి. ఆ సంభాషణ తర్వాత సుమలత సమాధాన పడింది. చాలామంది పడలేదు. ఈసడింపులు, ద్వేషాగ్నులు, పెదవి విరుపులు, దూషణలు, తిరస్కారాలు, వెలివేతలు అన్నీ ఎదురయ్యాయి. అన్నింటినీ స్వీకరించాను. అందరూ ప్రేమించేవాళ్లే, అమ్మని నన్ను కూడా. కానీ ఈ అడుగును సహించలేకపోయారు. తొలి అడుగుకు మాత్రమే కాదు, లోకరీతిని మీరు వేసే ఏ అడుగుకైనా ఎప్పుడూ ప్రతిఘటన సిద్ధంగా ఉంటుంది. అమ్మ ఆలోచన అంటే నాకు అందుకే మహాముద్దు. నిజం చెప్పాలంటే వీళ్ళెవరూ కూడా అమ్మలా ఆచార వ్యవహారాల్ని ఆదరించే, గౌరవించేవాళ్ళు కాదు. తెలిసిన వాళ్ళు కూడా కాదు. కానీ ఆచారాలకు అంతగా విలువ ఇస్తూనే ఇందులో అర్థం లేని భాగాల్ని సునాయాసంగా చిటికలో తృణీకరించింది అమ్మ. ఆ రోజు అమ్మ అన్న మాట నాలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. బొందిలేని కట్టెకు కూడా ఒక ప్రయోజనం ఉంటుందంటే ఇదే కదా. ఆచారంగా ఎదిగి నిలబడాలి. నిజం కదా. ఆచారాలుగా కొత్త ఆలోచనలు పుట్టాలి, వర్ధిల్లాలి. అమ్మ నా చేతికి వెలిగించిన కొవ్వెత్తిని అందించింది. నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నలుగురు నడవగా నలిగి తీరిన బాట కాదు. తారు అలమిన విశాలమైన మెత్తటి హైవే కాదు. నిండా ముళ్ళు పొదువుకున్న దారి అది.
ఆ నడకను కొనసాగించడంలో నలుదిక్కుల నుంచి నా మీదకి వచ్చి పడే రాళ్ళు, అదనం ముళ్ళను ఏరుకుంటూ, రాళ్లను బాటకి ఇరువైపులా గుట్టగా పేర్చుకుంటూ, గుట్టుగా అడుగులో అడుగు వేసుకుంటూ నేను ఈ దీపాన్ని తీసుకెళ్ళాలి. చిక్కటి చీకట్లను పారద్రోలే అఖండమైన ఒక పరమజ్యోతిని వెలిగించడానికి. బతుకు ఇది. ఏ ఆశలు నిలబడతాయో, ఏ కోరికలు శిథిలమవుతాయో ఎవ్వరికీ తెలియదు. ఏ గర్వచిహ్నాలు ఉద్భుతంగా మారుతాయో, ఏ సంపదల శిఖరాలు ఇసుకగూడులుగా కులుకుతాయో ఎలాగూ చెప్పలేం. ఏ అర్హతల ప్రతీకలు ఎలా మసిబారిపోతాయో, ఏ ప్రశంసల పథకాలు ఎప్పుడు అవతనం అవుతాయో ఏ విధంగానూ తెలుసుకోలేం. కానీ ఎత్తుపల్లాల పట్ల సమదృష్టితో సాగవలసిన బతుకు ఇది. ఏదో ఒకనాటికి కడేవర్ కాగల అవకాశం మాత్రం తప్పకుండా వస్తుంది. అందిపుచ్చుకోగలిగితే అమ్మ కొడుకునే అని నా భుజం నేను తట్టుకొని శభాష్ అనుకుంటాను. విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.